మీరు హీరోయిన్గా యాక్ట్ చేసిన ఎం ఫర్ ఎం మరికొద్ది రోజుల్లో ఆడియన్స్ ముందు రాబోతుంది. అవునండి. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మూవీ హీరోయిన్గా మీరు యాక్ట్ చేసింది, అమెరికా నుంచి వచ్చి ఇక్కడ యాక్ట్ చేసిన సినిమా రిలీజ్ అవ్వటం అనేది కొంత యాంగ్జైటీ అనేది ఉందా? నెల చాలా అంటే బటర్ఫ్లైస్ అంటారు చూడండి, బటర్ఫ్లైస్ ఇన్సైడ్ టమ్మీ. సో అలా ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అది ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ మూమెంట్ కోసము. అది ఇప్పుడు రియాలిటీ అవుతూ ఉంటే మనం జనాల్ని ఎలానా సరే ఆడియన్స్కి తెప్పించి వాళ్ళు ఆ రియాక్షన్ని చూసి అది ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఆతృత. సో ప్రమోషన్ యాక్టివిటీస్లో ఫుల్ బిజీ ఇప్పుడు. చాలా అసలు లాస్ట్ 3 weeks నుంచి తిరగని ప్లేస్ లేదు. ముంబై, ఢిల్లీ అండ్ ఆల్ ఆంధ్ర అంతా కూడా తిరిగి వచ్చాము, విజయవాడ, దట్ అదర్ సైడ్, ఎవ్రీ టీవీ ఛానల్ అండ్ దెన్ సోషల్ మీడియా ప్రమోషన్, డిజిటల్ ప్రమోషన్ భీభత్సంగా. అండ్ అమెరికాలో కూడా చాలా చాలా ఎక్కువ, ఆల్ స్టేట్స్ నుంచి ప్రమోషన్. అన్ని ఆర్గనైజేషన్స్, తెలుగు ఆర్గనైజేషన్స్ అందరు బాగా పరిచయము. సో దేవుడి దయ వల్ల దే ఆర్ ఆల్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ హెల్పింగ్. మన అమ్మాయి, మన అమెరికా అమ్మాయి, ఎన్ఆర్ఐ అమ్మాయి అని దే ఆర్ ఆల్ హెల్పింగ్. అంటే తెలుగు కాకుండా ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు? ఎలా? తెలుగు, హిందీ ప్రస్తుతం రిలీజ్ చేస్తున్నాము. నార్త్ ఇండియాలో మనకి తెలుగులో పీవీఆర్ ఐనాక్స్ ఆల్ ఓవర్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. అండ్ నార్త్ ఇండియాలో జేవిఎల్ ఎంటర్టైన్మెంట్స్ అని వాళ్ళు నార్త్ ఇండియా బెల్ట్ అంతా హిందీలో చేస్తున్నారు. అమెరికాలో టెక్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్స్, దే ఆర్ రిలీజింగ్ బోత్ హిందీ అండ్ తెలుగు ఇన్ ఏఎంసీ థియేటర్స్ ఆల్ ఓవర్ యునైటెడ్ స్టేట్స్ అండ్ లోకల్ థియేటర్స్. సో ఫస్ట్ సినిమానే ఒక గ్లోబల్ వైజ్గా రిలీజ్ కాబోతుందంటే, అంటే జనరల్గా మన తెలుగు రాష్ట్రాలు రిలీజ్ అవుతుందంటేనే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ మీ సినిమా, మీరు యాక్ట్ చేసిన సినిమా ఫస్ట్ టైం గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవుతుంది కదా. దానికి చాలా ప్లానింగ్ కూడా చేశాము. మా డైరెక్టర్ గారు కూడా, మోహన్ వడ్లపట్ల గారు, అండ్ మేము ఆ టీం అందరం కూడా కూర్చొని యూఎస్లో వాళ్ళతోటి కూడా చాలా పెక్యులర్గా ఒక చిన్న బడ్జెట్ మూవీని ఎక్కువ రీచ్ అవ్వడానికి ఎలా చేయాలనేది కూడా స్ట్రాటజిక్గా కొంచెం ప్లాన్ చేసుకొని, ఎక్కువ కోట్లు ఖర్చు పెట్టలేము కాబట్టి ఉన్న వాటితోటి కరెక్ట్గా ఖర్చు పెట్టుకొని చేస్తున్నాం. కాదు, ఇప్పుడు తెలుగులో అంటే ఓకే, మీకు కంప్లీట్గా ఒక అవగాహన ఉంది. బట్ ఫస్ట్ టైం హిందీలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకోవడానికి ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా? ఎస్, నేను యాక్చువల్లీ ముంబై నుంచి, నేను పుట్టింది ఇక్కడ తెలంగాణ, అంటే అమ్మా నాన్న వాళ్ళు ఆంధ్ర, విజయవాడ వైపు నుంచి గుంటూరు. నేను పెరిగింది నాగ్పూర్ అండ్ ముంబైలో, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి అదంతా. సో నాకు బాలీవుడ్, ముంబై ఈజ్ లైక్ మై సెకండ్ మదర్ ల్యాండ్ అన్నట్టు. సో ఐఎమ్ వెరీ గుడ్ విత్ హిందీ, మరాఠీ అండ్ ఆల్. సో నాకు అమెరికాలో కూడా చాలా కనెక్షన్స్ ఉన్నాయి బాలీవుడ్కి. సో దట్స్ హౌ ఐఎమ్ ఏబుల్ టు పుల్ ఆఫ్ మై కనెక్షన్స్. అండ్ ఆ జేవిఎల్ ఎంటర్టైన్మెంట్ ఓనర్స్ వాళ్ళందరూ కూడా పరిచయం, దే ఆర్ ఫ్రెండ్స్. పెరిగిందంతా బాంబే అయినప్పుడు మీరు డైరెక్ట్గా అంటే బాలీవుడ్ సినిమా చేయకుండా ఒక తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి అన్న రీజనా? అఫ్ కోర్స్ అండి, మనం అంటే ఇది మాతృభూమి కన్నభూమి అంటారు కదా. మనం పుట్టింది నేను ఇక్కడ అయితే కనుక నా బాధ్యత ఇక్కడి నుంచే కదా. పెరిగింది వన్ ప్లేస్లో మనం పెరగచ్చు, బట్ పుట్టింది నేను ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంట గెలిచి బయట గెలవమన్నారు. ఇక్కడ నేను సక్సెస్ అయ్యి బయట సక్సెస్ అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు టాలీవుడ్ ఇస్ నెంబర్ 1. మన తెలుగు ఈజ్ రూలింగ్. ప్రౌడ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ తెలుగు. అందరూ అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, మనం ఇక్కడ ఎందుకు వెళ్తామండి? కాదు, ఇది యాక్చువల్గా డిలే అయిందా ప్రాజెక్టు? డిలే అని ఏం లేదు. లాస్ట్ ఇయర్ కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల కూడా, నేను ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఒకటి, అండ్ దెన్ ఈ ఓటీటీ దానికోసమని కొంచెము ప్రాసెస్ డిలే అయింది. సో వీ హ్యాడ్ టు రీఅడ్జస్ట్ అవర్ ప్రయారిటీస్. సరే ఫస్ట్ థియేటర్లో చాలా పెద్దదని రిలీజ్ చేసేసుకొని దెన్ విల్ ఫిగర్ అవుట్ ద ఓటీటీ అని చెప్పి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేయాల్సి వచ్చింది. అయిపోయిందా ఓటీటీ డీల్? లాట్ ఆఫ్ టాక్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. సో ఎంత ఇంకా దేవుడి చేతిలో ఉంటుంది దీని తర్వాత.